నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మూడవ రోజు సమావేశాలు 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో మెడికల్ కాలేజీల వ్యవహారంపై ప్రత్యేక చర్చ జరగనుంది. మెడికల్ విద్యలో సంభవించిన సమస్యలు, కొత్త కాలేజీల ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టికోణం, భవిష్యత్తులో తీసుకోనున్న చర్యలపై సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. ప్రభుత్వం చేపట్టిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మెడికల్ కాలేజీల ఏర్పాటు అంశంలో సభలో కీలకంగా మారనుంది. ఒకవైపు వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీల వసతి, సిబ్బంది, పరికరాల లోపాలు, కొత్తగా ప్రతిపాదించిన కాలేజీ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వాలంటూ ప్రతిపక్షం డిమాండ్ చేస్తుంది. ఈ తరుణంలో నేడు జరగబోయే అసెంబ్లీ సమావేశం ఉత్కంఠభరితంగా ఉండనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. మనం చూసాం మెడికల్ కాలేజీల మీద వైసీపీ భారీ ఎత్తున నిరసన కూడా చేసింది. మెడికల్ కాలేజీలపై ఇవాళ అసెంబ్లీలో చర్చ జరగనుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి ఈశ్వర్? ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న సభ ఈ రోజు ప్రత్యేకంగా మెడికల్ కాలేజీ అంశంపై సభలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మెడికల్ కాలేజీలపై ఈ రోజు చంద్రబాబు నాయుడు సమాధానం ఇవ్వనున్నాడు. ప్రభుత్వం చేపట్టిన పీపీపీ విధానంపై కీలకమైన చర్చ జరగబోతుంది. పీపీపీ విధానంపై వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున వ్యతిరేకత చేస్తూ ఉన్నారు, ఆందోళన కూడా చేశారు. నేపథ్యంలో నేడు జరగబోయే అసెంబ్లీ సమావేశాలు ఒక ఉత్కంఠభరితంగా మారబోతున్నాయి. ఎందుకంటే ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పీపీపీ విధానాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అనే దాని మీద అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా రాజకీయ పార్టీలు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. మెడికల్ కాలేజీ అంశం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక కుదుపుతున్న నేపథ్యంలో ఇప్పుడు దాని మీద చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, సభలో చర్చ ఏ విధంగా జరగబోతుంది అనే దాని మీద అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొన్ని గంటలు అంటే 10 గంటలకు ఈ రోజు మూడవ రోజు అసెంబ్లీ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఏదైతే మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఏం మాట్లాడతారనేది ఒక ఆసక్తికర పరిణామం అయితే జరగబోతుంది ఈ రోజు సభలో. చూడాలి. పీపీపీ విధానంపై వైసీపీ నాయకుల ఇప్పటికే వాళ్ళ వైఖరి కూడా చెప్పారు. వాళ్ళకి సంబంధించినటువంటి డిమాండ్స్ చెప్తున్నారు, పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. దానికి సంబంధించి వైసీపీ శ్రేణులలో పెద్ద ఎత్తున నిరసనలకు, ఆందోళనకు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతాడు అనే దాని మీద అయితే సర్వత్రా కూడా చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ప్రైవేటు 17 మెడికల్ కాలేజీలని ఎలా ప్రైవేట్ పరం చేస్తారంటూ కూడా వైసీపీ తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి కూడా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో కూడా కీలకంగా ప్రస్తావించారు. ఏం చెప్తారు ఇవాళ అసెంబ్లీలో చంద్రబాబు? ముఖ్యంగా కొన్ని మెడికల్ కాలేజీలు పూర్తయినప్పటికీ కూడా కొన్ని మెడికల్ కాలేజీలు కేవలం పిల్లర్స్, పునాదుల మీదే ఉన్నాయి. పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి టెండర్లు కావచ్చు, ఎక్కడా కూడా సక్రమంగా జరగలేదు. వాళ్ళ బినామీ పేర్లతో ఇదంతా చేసుకున్నారు అనేది తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి నేతలు వాదిస్తున్న వాదన. కొన్ని చోట్ల తుప్పు పట్టిపోయినటువంటి రాడ్లు కావచ్చు, పిల్లర్స్ కావచ్చు, ఎక్కడా కూడా శిథిలావస్థకు చేరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనీసం ఏదైతే పిల్లర్స్ వేశారో ఆ పిల్లర్స్ కూడా స్టాండర్డ్స్ గా లేవని నేరుగా మంత్రులే పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యంలో ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ రోజు సుదీర్ఘంగా ఆ మెడికల్ కాలేజీలకు సంబంధించి సభలో చర్చ జరగబోతుంది. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా ఉపన్యాసం ఇవ్వబోతున్నాడు. కాబట్టి చూడాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది. రైట్ ఈశ్వర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.